వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. సీఎం కేసీఆర్కు మియాపూర్ భూముల వ్యవహారంలో ఊహించని షాక్ తగిలింది. మియాపూర్ భూముల మిస్టరీలో కీలక నేతల ప్రమేయం ఉందనే ఊహాగానాల నడుమ కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం సర్కారుకు ఎదురుదెబ్బే అంటున్నారు. ఇంతకీ మియాపూర్ భూ వ్యవహారం ఏంటి, హైకోర్టు తీర్పుతో ఏం జరుగుతుంది అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ భూములపైన సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యథావిధిగా ఉంచాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో కేసు పరిష్కారం అయ్యేంత వరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేట్ వ్యక్తులు అమ్మడం కానీ చేయకూడదని తెలిపింది. ఎవరైనా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కోర్టు సానుభూతి చూపదని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని మియాపూర్, బాలనగర్ ప్రాంతాలలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న వేల కోట్ల విలువైన భూములను అధికార అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్ముతున్నారంటూ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర శివార్లోని మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. రద్దు చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యథావిధిగా ఉంచాలని స్టేటస్ కో ఆర్డర్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. చట్టానికి అందరూ సమానమే అని మరొకసారి రుజువు చేసింది తెలంగాణ హైకోర్టు. తాజాగా వెలువడిన హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.